ఉత్కంఠంగా సాగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్తో మలుపు తిప్పాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో ఫుల్ టాస్ దిశగా వేసిన తొలి బంతిని డేవిడ్ మిల్లర్ లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. దాదాపుగా సిక్సర్గా వెళ్లే క్యాచ్ని అందుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. అయితే ఈ క్యాచ్ సౌత్ ఆఫ్రికా సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఈ క్యాచ్ మ్యాచ్పై శాసించడంతో సౌత్ ఆఫ్రికాలో వివాదాస్పదం చేస్తున్నారు. అయితే ఈ క్యాచ్ అందుకునే క్రమంలో సూర్య బౌండరీ లైన్ తాకాడని ఆరోపిస్తున్నారు. బౌండరీ రోప్ కదలడం వీడియోలో కనిపిస్తుందని కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై సౌత్ ఆఫ్రికా మాజీ దిగ్గజ క్రికెటర్ షాన్ పొల్లక్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ అందుకున్న అద్భుతమైన క్యాచ్పై గత 2 రోజులుగా తీవ్ర చర్చ నడుస్తుంది. ఈ క్యాచ్పై ఇంత రాద్ధాంతం అవసరం లేదు. సూర్యకుమార్ యాదవ్ అసాధారణ రీతిలో క్యాచ్ పూర్తి చేశాడు. బౌండరీ లైన్కు సూర్య ఏమాత్రం తాకలేదు. క్యాచ్ అందుకునే క్రమంలో సూర్య తనను తాను సమన్వయం చేసుకున్న తీరు అద్భుతం. సూర్యది క్లియర్ క్యాచ్, దీనిపై చర్చ అనవసరం అని షాన్ పొల్లక్ స్పష్టం చేశాడు. అయితే ఈ మ్యాచ్లో షాన్ పొల్లక్ కామెంటరీ బాక్స్ నుంచి నేరుగా చూశాడు.